హలో అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చదవబోయే చిన్న కథ చూడండి ఎంత బాగుంటుందో. చీమ పరుగు అన్నమాట. అయితే కథలోకి వెళితే, ఓ అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతుంది. దాన్ని ఒక కుందేలు ఆపి, చీమ చీమ ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది. ఒక పెద్ద జీవిని చూశాను, అది నాకన్నా చాలా పెద్దది, నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను అంది. అమ్మో, అంత పెద్దదా? దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగు మొదలు పెడుతుంది. వీటిని చూసిన ఓ జింక, ఎందుకలా పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది. విషయం చెప్పింది చీమ. అవునవును అంటూ కుందేలు వంత పాడింది. దాంతో భయపడ్డ జింక అది కూడా పరుగు మొదలుపెట్టింది. వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏంటని అడిగితే ఆయాసపడుతూనే చెప్పి, చీమ, కుందేలు, జింక మళ్ళీ పరుగులెక్కించుకున్నాయి. వామ్మో, ఆ పెద్ద జంతువో నాకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రము పరుగు అందుకుంది. ఇలా చాలా జంతువులు వాటితో పాటే పరిగెత్తడం ప్రారంభించాయి. ఆఖరుకు ఈ జీవులు ఓ ఏనుగు కంట పడ్డాయి. ఎందుకలా పరిగెడుతున్నారు మీరు అని అడిగింది. అన్ని జంతువులు చీమపై వైపే చూపించాయి. మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుగుకు చెప్పింది చీమ. దాంతో అది కూడా మిగతా జంతువులతో పాటు పరిగెత్తడం ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళగానే, అవును, అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువును చూసావు అని చీమని అడిగింది. అది పెద్ద గండు చీమ నన్ను చంపి తినేస్తుందా అన్నట్లు నా వైపే వేగంగా వస్తుంది. అందుకే భయమేసి ఇలా పరిగెడుతున్నాను అంది. అంతే, అక్కడున్న కుందేలు, జింక, ఏనుగు, ఇతర జీవులన్నీ చీమను కోపంగా చూశాయి. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? గండు చీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా? అనవసరంగా భయపడ్డాము అన్నాయి. అది నన్ను తింటుందేమో అన్నాను, కానీ మిమ్మల్ని తింటుందని నేనెక్కడా చెప్పాను? మీరే నాతో పాటు పరిగెడుతున్నారు అంది చీమ. అవును, నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ. అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి. తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి. చీమ మాత్రం మళ్ళీ పరిగెడుతూనే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా చీమ పరుగు గురించి. కుందేలు, గుర్రము, మిగతా జంతువులు అన్నీ పరిగెట్టాయి. విషయం ఏంటంటే, మనం అవి ఏం జరుగుతుంది అనేది చీమని మనం అడగలేదు, అది కూడా చెప్పలేదు. దాని భయం గురించి అది పరిగెడుతుంది. చీమకి గండు చీమ పెద్దగా కనిపించింది. కానీ కుందేలుకి, జింకకి, గుర్రానికి, ఏనుగుకి, మిగతా జంతువులు పరిగెట్టినటువంటి జంతువులకి ఏమి నష్టం లేదు కదా. కానీ మనం తెలుసుకోకుండా గొర్రెదాటులాగా వెళ్ళిపోయాం. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఇబ్బంది వారిది. కానీ గొర్రెదాటులాగా వారితో పాటు మనం కూడా వెళ్ళకూడదు కదా. ఈ కథ నీతిని గురించి